ఇక్కడ హిందూ ఎస్సీ, అక్కడ క్రిస్టియన్ ఎమ్మెల్యే థామస్ మాయాజాలం. ఒక మనిషి ఒకేసారి రెండు చోట్ల జన్మించడం సాధ్యమా? ప్రశ్న వింతగానే ఉన్నా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గారి సర్టిఫికెట్లు మాత్రం అలాంటిదే చెబుతున్నాయి. జననం హిందూ ఎస్సీగా డాక్టర్ విఎం థామస్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే 1974 జూన్ 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నారు గ్రామంలో జన్మించారు. గ్రామ వార్డు సచివాలయం ఇచ్చిన సర్టిఫికెట్లు, అలాగే ఆయన చదివిన పాఠశాల టీసీ ప్రకారం ఆయన హిందూ మతానికి చెందిన ఆది ద్రావిడ ఎస్సీ కుటుంబంలో జన్మించారు. క్రైస్తవ మతం స్వీకారం తమిళనాడు గెజిట్. అయితే 2011 జూన్ 11న తమిళనాడు ప్రభుత్వం గెజిట్లో వడెంగాడు మునుస్వామి విఎం థామస్ గా మారిన రికార్డు ఉంది. ఆ గెజెట్ ప్రకారం ఆయన క్రైస్తవ మతం స్వీకరించారు. జన్మస్థలం మాత్రం చెన్నైగా పేర్కొనబడింది. అంటే ఒకే వ్యక్తి ఒక చోట హిందూ ఎస్సీగా, మరో చోట క్రైస్తవ మతస్థుడిగా నమోదు అయ్యారు. ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ రెండు రికార్డులలో ఒకేలా ఉండడంతో ఈయన ఒకరనే స్పష్టమవుతుంది. రాజ్యాంగంలోని స్పష్టమైన నిబంధన ప్రకారం క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. అయినప్పటికీ డాక్టర్ థామస్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్డ్ సీటు గంగాధర్ నెల్లూరు నుండి పోటీ చేసి గెలిచారు. తమిళనాడులో మాత్రం క్రైస్తవుడిగా తన పేరును కొనసాగిస్తున్నారు. దీంతో ఆయన ఒకేసారి రెండు రకాలుగా ఇక్కడ హిందూ ఎస్సీగా, అక్కడ క్రైస్తవుడిగా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్పష్టమైన రికార్డులు, గెజెట్ నోటిఫికేషన్ ఉన్నా రెవెన్యూ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు దృష్టి సారించలేకపోయారు? నిజానికి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అంశాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. మతం మారిన ఆయనకు రిజర్వేషన్ వర్తించదని, కాబట్టి ఆయనను పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పెనుమూరు మండలం దాసరపల్లెకు చెందిన మిట్టపల్లి సతీష్ రెడ్డి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఫలితం కోసం వేచి చూద్దాం హైకోర్టు ఎటువంటి తీర్పును ఇస్తుందో.